తెలంగాణలోని బాలానగర్లో అక్టోబర్ 14వ తేదీన తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన చెల్లారి సాయిలక్ష్మి 27 సంవత్సరాలు మృతికి కారకులైన ఆమె అత్త మామలు తోడికోడలపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ నూజివీడు పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ టి రాజేష్ బాబు, ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సత్యసుధామ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం చెల్లారి సాయిలక్ష్మికి నూజివీడుకు చెందిన కోమాల జ్యువెలర్స్ యజమాని చెల్లారి సాంబశివరావు కుమారుడైన చెల్లారి అనిల్తో వివాహం జరిగిందని, అప్పటి నుంచి మృతురాలు సాయిలక్ష్మిని అదనపు కట్నం కోసం నువ్వు అందంగా లేవని మానసికంగా ఆమె అత్త మామలు తోడికోడలు ఆమె భర్త కూడా వేధింపులకు పాల్పడేవారని ఆరోపించారు. చెల్లారి సాయిలక్ష్మి అనిల్లకు ఒక కుమార్తె కుమారుడు 2 సంవత్సరాల క్రితం జన్మించగా వారికి సరిగా మాటలు రాకపోవడంతో మూగ పిల్లలకు జన్మనిచ్చావంటూ చెల్లారి సాయిలక్ష్మిని బాధ్యురాలుగా చేస్తూ నిత్యం వేధించేవారని ఆరోపించారు. అక్టోబర్ 11వ తేదీన తన తోడికోడలు పుట్టినరోజు సందర్భంగా చెల్లారి సాయిలక్ష్మి తీసుకువచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోవడంతో అందుకు సాయిలక్ష్మిని నిందిస్తూ ఆమె అత్తామామలు తోడికోడళ్లు కూడా మానసికంగా కుంగదీసే మాటలు అనడంతో పాటు నువ్వు నీ పిల్లలు చావండని పదే పదే నిందించడంతో చెల్లారి సాయిలక్ష్మి మనస్తాపం చెంది పిల్లలకు విషమిచ్చి తాను కూడా అపార్ట్మెంట్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కట్నం కోసం ఇలా ప్రత్యేకించి వేధింపులకు పాల్పడిన అనిల్ కుటుంబ సభ్యులపై కఠిన శిక్ష పడేలా చేయాలని వారు డిమాండ్ చేశారు. చనిపోవడానికి కారణం ఇక్కడ మన నూజివీడులో ఉన్న కోమలి జ్యువెలర్స్ అధినేత ఆయన యజమాని భార్యాభర్తలు, అలాగే రెండో కొడుకు ఇంకో కోడలు, వీళ్ళంతా కలిపి ఈ సాయిలక్ష్మి అనే అమ్మాయిని వేధించడం వల్ల ఈవిడి కనీసం ఈ విషయాలన్నీ చెప్పుకోలేని పరిస్థితిలో కుంగిపోయి మానసికంగా కుంగిపోయి పిల్లలిద్దరికి కూడా విషం కల్పించి, అలాగే తను కూడా 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయి చనిపోవడం జరిగింది. ఈ మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈవిడ మరణం జరగడానికి కారణం ఈ షాపు యజమాని ఆయన భార్య కొడుకు కోడలు కూడా అటువంటి చర్యలు తీసుకోవాలి కఠినంగా పోలీసులు మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. కొడుకు మాత్రమే ఒక అరెస్ట్ చేయడం జరిగింది తప్ప మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా పరారులో ఉన్నారు. ఈ పరారులో ఉండడానికి అక్కడ హైదరాబాద్లో పోలీసులకి ఏదో మాయమాటలు చెప్పొచ్చి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని చోట్ల ఎక్కడ ఉన్నారని చెప్తుంది. ఈ కోమలి జ్యువెలర్స్ పార్ట్నర్షిప్ లో ఉన్న ఒక ఆయన, వీళ్ళకి వెంకటేశ్వర గారు అయిన ఒక ఆయన వీళ్ళకి సహకరిస్తూ వీళ్ళకి సమాచారం పాస్ చేస్తూ వీళ్ళని ఎక్కడో దాస్తున్నట్టు మాకు అనుమానం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయంపై మిగతా వ్యక్తులందరి మీద కఠినంగా చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని చెప్పి పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. నమస్తే అండి. నమస్కారం అండి అందరికీ. ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి 2 చిన్నపిల్లలని హత్య చేసి తను కూడా బలవన్మరణానికి పాల్పడినటువంటి చెల్లారి సాయిలక్ష్మి కేసులో అతని భర్తని అరెస్ట్ చేశారండి. A1గా ఉన్నటువంటి చెల్లారి అనిల్ కుమార్ కోమలి జ్యువెలర్స్ అధినేత సాంబశివరావు గారి కుమారుడు. అతన్ని అక్కడ తెలంగాణ పోలీసులు అదే రోజున అరెస్ట్ చేశారు. అదే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఇంకా మిగిలిన నిందితులైనటువంటి చెల్లారి సాంబశివరావు కోమలి జ్యువెలర్స్ అధినేత, అలాగే చెల్లారి శివలక్ష్మి, అలాగే చెల్లారి రామకృష్ణ, చెల్లారి శిరీష అనేవాళ్ళు వీళ్ళు అబ్స్కాండ్లో ఉన్నారండి. తెలంగాణ పోలీసుల్ని తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఆ యొక్క సాయిలక్ష్మి చావుకి మానసిక వేధింపులు, అలాగే పిల్లవాడికి మాటలు రావట్లేదు అని వీళ్ళు ప్రతి నిత్యము అమ్మాయి లావుగా ఉందని చెప్పి, ఆమె మెడ నల్లగా ఉందని చెప్పేసి తను వేధించడం వల్ల వాళ్ళు చాలా మానసిక వేదనకు లోనైంది. అంటే ఇది చాలా చూపించడానికి కనిపించినటువంటి మానసిక హింస అండి. అలాగే ఈమె లాంఛనాలు కూడా ఇంకా సరిపోలేదు. సేమ్ తోడుకోడలకు కూడా ఈ అమ్మాయికి చేసినట్టే వాళ్ళ తల్లిదండ్రులు చేయాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆమెని చాలా కృంగుబాటుకు లోనవడం వల్లే ఆవిడ ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడింది. వాళ్ళు ఈ యొక్క సరౌండింగ్స్ లోనే దాక్కున్నారనేది మాకు అనుమానం అండి. వీళ్ళకి సహకరిస్తున్నటువంటి ఈ కోమలి జ్యువెలర్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు, ఆయనకి తరచూ కాల్ చేస్తున్నారు. అది మొన్న తెలంగాణ పోలీసులు కూడా వచ్చి వెరిఫికేషన్లో వాళ్ళు సెల్ వెరిఫికేషన్ చేస్తే అతనికి తెలిసింది. అతను వాళ్ళు చేసినటువంటి కైంకర్యాలు ఎప్పుడైతే 12వ రోజు చేసిన కైంకర్యాలకు కూడా ఈ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు ఆయన కూడా హాజరయ్యారు. వారి అన్నదమ్ములు కూడా హాజరయ్యారు. పల్లెర్లమూడిలో వాళ్ళు అక్కడికి అందరికీ అన్ని చోట్లకి తిరిగి తెలంగాణ పోలీసులు తిరిగిన వాళ్ళని తప్పుదావ పట్టిస్తున్నారండి. ఈ యొక్క హృదయ విదారకమైనటువంటి సంఘటన మరి ఏ కుటుంబంలోనూ
జరగకుండా ఉండాలి అని అంటే కనుక ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజలు ఎవరైనా ఈ చెల్లారి సాంబశివరావు కుటుంబ సభ్యులు ఎక్కడ కనపడినా కానీ మాకు కానీ పోలీసులకు కానీ తెలంగాణ పోలీసులకు కానీ ఫోన్ చేసి తెలిపి మన యొక్క బాధ్యతను నిర్వహించుకోవాలండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళు పగ ప్రతీకారం కాదు, వాళ్ళకి శిక్ష పడాలని కాదు, ఇంకొక కుటుంబం మాలాగా కడుపు కోతగా గురవ్వకూడదు అనేదే వాళ్ళు ఆశిస్తున్నారండి. వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేకపోవడం వల్ల వాళ్ళ బంధువైన నేను వాళ్ళకి ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అమ్మాయిని పిల్లవాడికి 2 సంవత్సరాలకే మాటలు రావటం లేదు అనే తోడుకోడలు వేధింపులు, అత్తగారు మాంగారు వాళ్ళ బావగారు కలిసి ఆమెని మూకుమ్మడిగా వ్రతం పేరుతో అక్కడికి పిలిచి దాడి చేయడం వల్లే అమ్మాయి ఈ సూసైడ్కి పాల్పడింది అనేది అక్షర సత్యం అని తెలియజేసుకుంటున్నానండి. మీరందరూ కూడా ఆ పత్రికా ప్రతినిధుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నామండి మేమందరమును. ఇది కొంచెం న్యూస్ స్ప్రెడ్ అయ్యేలాగా వెళ్ళి ప్రతి వాళ్ళకి కాస్త ప్రతి కోడలు కూడా కూతురు లాంటిదే అనే ఒక భావన వచ్చేలాగా మీరందరూ కూడా ఇది సమాజం దృష్టిలోకి తీసుకెళ్లాలని మనవి చేసుకుంటున్నామండి. ధన్యవాదాలు.